అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది బర్డ్ ఫ్లూ. ఏపీలో బర్డ్ ఫ్లూ వల్ల చాలా కోళ్ళు మరణిస్తున్నాయి. అండ్ ఈ వైరస్ మన తెలంగాణకి సోకకుండా ఉండేందుకు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఏపీ నుంచి వచ్చే కోళ్ళను కూడా మనకి ట్రాన్స్‌పోర్ట్ అనేది ఆపించేశారు. సో, ఈ బర్డ్ ఫ్లూ వల్ల చాలామంది జనాలు భయపడి చికెన్ కూడా తినలేకపోతున్నారు. చికెన్ మనం ఎలా వండుకోవాలి? ఎలా వండుకుంటే మనకి బర్డ్ ఫ్లూ రాకుండా ఉంటుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ముఖ్యంగా మనం చికెన్ తీసుకునేటప్పుడు నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. అంటే 2, 3 సార్లు కడుక్కోవాలి. అండ్ నీట్‌గా శుభ్రం చేసుకొని వేస్ట్ పార్ట్స్ అన్నీ కూడా తీసేయాలి. అండ్ ఆ తర్వాత మనం చికెన్ ఉడికించడం. దగ్గర దగ్గర మనం 70 డిగ్రీస్ సెల్సియస్‌లో చికెన్ ఉడికిస్తే గనక అందులో ఉన్న ఏమన్నా వైరస్ ఉంటే అవి చచ్చిపోతాయి. అందుకని ఎక్కువ సేపు చికెన్ ఉడికించడం వల్ల మనకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలనేవి తక్కువుంటాయి. అండ్ దీంతో పాటు క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చికెన్ తీసుకొచ్చిన తర్వాత చికెన్ వాష్ చేయడం గానివ్వండి, అండ్ చికెన్ కట్ చేయడానికి యూజ్ చేసిన నైఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. అండ్ అవేంటంటే చేతులకు గానివ్వండి, వేరే గిన్నెలకు కానివ్వండి తగలకుండా సెపరేట్‌గా పెట్టుకోవాలి. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మనం ఎండలో ఆరబెట్టుకుంటే గనక వైరస్ మళ్ళీ వేరే అంటే మళ్ళీ అందులోనే కదా వంటలు అవి చేసుకుంటూ ఉంటాము. సో, వేరే వాటికి కూడా ఇలా అటాక్ అవ్వకుండా తర్వాత బర్డ్ ఫ్లూ రాకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా మనం క్లీనింగ్‌లో కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువిస్తూ క్లీన్ చేసుకుంటే గనక బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలు తక్కువుంటాయి. అలాగే దీంతో పాటు ఎవరైతే చికెన్ రోస్ట్ చేస్తారో వాళ్ళు వెన్న గాని, నెయ్యి గాని వేసి చికెన్ రోస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వెన్న, నెయ్యిలో ఉన్నటువంటి అవి ఏంటంటే వైరస్‌ని చంపేస్తాయన్నమాట. అందువల్ల మనకి వైరస్ సోకకుండా ఉంటుంది. సో, ఈ 4 టిప్స్ గనుక మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే మనం బర్డ్ ఫ్లూని అవాయిడ్ చేయొచ్చు. మనకి తొందరగా బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశాలనేవి తగ్గుతాయన్నమాట. సో, ఈ జాగ్రత్తలు తీసుకోమని నిపుణులైతే చెప్తున్నారు. సో, ఎవరైతే చికెన్ తినాలి అని అనుకుంటారో మాక్సిమం అవాయిడ్ చేయడమే మంచిది. ఎవరైతే కంపల్సరీ చికెన్ తినాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకొని కుక్ చేసుకుంటే గనక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అండ్ బర్డ్ ఫ్లూ నుంచి మనం సేఫ్‌గా ఉండొచ్చు. సో, ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది ఆంధ్రప్రభ.